హాయ్ హలో నమస్తే వనక్కం వెల్కమ్ అదాం. నేను మీ క్రికెట్ ఫ్యాన్ గర్ల్. ఈరోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ లవ్ స్టోరీ ఎలా ఉంటుందంటే రియాలిటీలో మనకంటూ ఒక లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అయితే ఎవరి లవ్ స్టోరీ చూద్దామా? ఇంకెవరిది, మన క్రికెటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ది. సూర్యకుమార్ యాదవ్ డైనమిక్ ఇండియన్ క్రికెటర్, అది అందరికీ తెలిసిందే. అయితే బ్యాటింగ్ మరియు ఆట యొక్క షార్టర్ ఫార్మేట్స్లో చాలా ఫేమస్ అయిన ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ ఇతడు. మహారాష్ట్రలోని ముంబైలో సెప్టెంబర్ 14, 1990లో జన్మించిన అతను దేశీయ మరియు అంతర్జాతీయ క్రికెట్లో అంతులేని ప్రభావాన్ని చూపాడు. ఇప్పుడు తన ప్రేయసి అయిన దేవిషా శెట్టి గురించి కొన్ని విషయాలు మీకోసం. దేవిషా శెట్టి నవంబర్ 17, 1993న జన్మించారు. 2013 నుంచి 2015 వరకు ఆమె ది లైట్ హౌస్ ప్రాజెక్ట్లో వాలంటీర్గా పనిచేశారు. దేవిషా చాలా ప్రతిభావంతురాలు మరియు ట్రైనింగ్ పొందిన గొప్ప డ్యాన్సర్ కూడా. అందుకే ఆమె ముంబైలో డ్యాన్స్ కోచ్గా మారారు. డ్యాన్స్తో పాటు ఆమెకు బేకింగ్ మరియు వంట చేయడం వంటి కొన్ని హాబీలు కూడా ఉన్నాయండోయ్. దేవిషా ఇప్పుడు హోమ్ బేకర్గా మారారు. ఈమె పెట్ లవర్ కూడా. అసలు వీళ్ళు ఫస్ట్ మీట్ ఎలా అయిందంటారు? చూసేద్దాం రండి. ముంబైలోని ఆర్ఏ ఫోదర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ కళాశాలలో ఈ జంట ప్రేమ ప్రయాణం మొదలైంది. సూర్య బీకామ్ మొదటి సంవత్సరం చదువుతుండగా దేవిషా అప్పుడే ఇంటర్ పూర్తి చేసి అదే కాలేజ్లో జాయిన్ అయ్యారు. అప్పటికే దేశవాళీ క్రికెటర్గా రాణిస్తున్నాడు మన సూర్య. ఇక ఫ్రెషర్స్ పార్టీలో దేవిషాని చూడడం, దేవిషా గ్రౌండ్లో సూర్యని చూడడం, ఇదంతా సినిమాటిక్గా అయిపోయిందంటే నమ్మండి. అయితే కొన్ని రోజులకే ఒక మిత్రుడి ద్వారా దేవిషాకు మన సూర్యకుమార్ పరిచయం అయ్యాడు. ఇక ఈ ఇద్దరు కాలేజీ బయట కలుసుకోవడం, మాట్లాడుకోవడం లాంటివి ప్రారంభమయ్యాయి. ఈ జర్నీలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో చాటింగ్ ద్వారా మరింత దగ్గరయ్యారు ఈ ప్రేమ జంట. అలా 4 ఏళ్ల పాటు వీరి లవ్ స్టోరీ సాగింది. ఇదిలా ఉండగా దేవిషా మంచి డ్యాన్స్ కోచ్గా పేరు సంపాదించుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ కూడా నేషనల్ జట్టులో స్థానం సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2012లో T20 లీగ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ 2015 వరకు అతనికి సరైన గుర్తింపు రాలేదు. అదే ఏడాది ముంబైతో జరిగిన మ్యాచ్లో కోల్కతా తరఫున ఆడిన ఈ స్టార్ క్రికెటర్ కేవలం 20 బంతుల్లోనే 5 సిక్సర్లతో 46 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. దీంతో అప్పటి వరకు దేశవాళీ క్రికెటర్కే పరిమితమైన అతడి పాపులారిటీ ఒక్కసారిగా T20లోనూ వచ్చేసింది. అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఈ జంట తమ లైఫ్లోని కీలకమైన మూమెంట్లో అడుగుపెట్టేశారు. 2016 మే 29న సూర్య దేవిషా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దక్షిణ భారతదేశం నుంచి వచ్చి ముంబైలో స్థిరపడింది దేవిషా ఫ్యామిలీ. అందుకే 2016 జూలై 7న ఈ కపుల్ సౌత్ ఇండియా సాంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ జంట తమ స్పెషల్ మూమెంట్స్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్యూట్ కపుల్ అనిపించుకుంటున్నారు. అయితే తన లైఫ్లోనే టాప్ మూమెంట్స్లో దేవిషా తనకు ఎప్పుడూ అండగా ఉండేదని సూర్య ఒకనొక సందర్భంలో చెప్పుకుని ఎమోషనల్ అయ్యారు. మా పెళ్లి తర్వాత నేను ఒకరోజు దేవిషాతో నాకు క్రికెటర్లో ఎదురైన కష్టాల గురించి చెప్పుకున్నాను. నేను కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, బుమ్రాతో కలిసి ఆడాం. వీళ్ళంతా టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటూ దేవిషాకు చెప్పాడు. అయితే దేవిషా అక్కడితో సూర్య మాటలకు అడ్డుపడి నువ్వు అన్ని ఆటంకాల గురించి మర్చిపో, ముందు క్రికెట్పై దృష్టి పెట్టు అంటూ ఎంకరేజ్ చేసింది. ఆ మాటలు తన మనస్సులో బలంగా నాటుకుపోయాయని, అప్పుడే ప్రేమ అంటే ఏంటో తన వల్లే తెలిసిందని సూర్య చెబుతుంటాడు. మీకు ఈ లవ్ స్టోరీ నచ్చిందా? ఇంకా మీరు ఏ క్రికెటర్స్ గురించైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ క్రికెటర్ గురించి ఎక్కువ కామెంట్స్ వస్తాయో వాళ్ళ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్.